చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను తొలగింపుకు రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి అంటూ కల్వకుంట్ల కవిత గారు డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ వచ్చే వరకు మీతో కలిసి పనిచేస్తాం అని వారు అన్నారు. పద్మశాలి చట్టసభలో రావాల్సిన వాటా ఇవ్వాల్సిందే. త్వరలో శాసనమండలి సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలపై గళం వినిపించాలని శాసనమండలి సభ్యురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం ప్రతినిధులు, ముఖ్య నాయకులందరూ సోమవారం నాడు ఆమె నివాసంలో వారికి కలవడం జరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత సబ్సిడీలో భాగంగా మగ్గం నేసే వారికి 2000, అనుబంధ పని చేసే వారికి 1000 ఇచ్చే పథకాన్ని ఇట్టి పథకం 2003 నవంబర్ నుండి ఆగిపోయింది. అది పునరుద్ధరణ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన చేనేత కార్మికుల వ్యక్తిగత రుణ హామీని చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ వెంటనే మాఫీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించిన నేతన్నకు చేయూత అందించే పథకాన్ని అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత మరియు మరనేత కార్మికులకు ఇండ్లు మరియు ఇళ్ల స్థలాలు అందించాలి అంటూ ఈ వేళ డిమాండ్ చేయడం జరిగింది. కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టింది. అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కొండ లక్ష్మణ బాపూజీ పేరిట అవార్డుల కింద 1,00,000 రూపాయలు మోమెంటో అందివ్వాలి. అలాగే దీంతో పాటు ఎన్నో డిమాండ్లు ఇక్కడ చేయడం జరిగింది. ఈ సమయంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ జాతీయ అధ్యక్షుడు బొల్లా శివశంకర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుకు రూప, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్, తెలంగాణ పద్మశాలి సంఘం రాజకీయ విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవళిక, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జైల్లా నరేందర్, చిట్టిపోలు గణేష్, అంబంటి శ్రీనివాస్, బొమ్మ అమరేందర్, నోముల రేఖ, చితకొల్ల స్వప్న, రమాదేవి విజయలక్ష్మి, జాలూరి ఆంజనేయులు, విడం సంతోష, చిన్ని రాకేష్, చింతకింది కిరణ్, బొట్ల పరమేష్, దోర్నాల గజేందర్, విజయ్ శ్రీకాంత్, కల్పన సంక్షెట్టి, నరేందర్ తారాపూర్, విశాలంకం, భరత్ తదితరులు పాల్గొన్నారు.